సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 18 అంశాలతో కేబినెట్ అజెండా ఉన్నట్టు సమాచారం. రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై కేబినెట్ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కులగణన సర్వేకు సంబంధించిన నివేదికపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కులగణన సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్లో చర్చిస్తారని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే భూమి లేని పేద రైతు కూలీలకు ఏటా 2 విడతల్లో ఇచ్చే 12,000 రూపాయల సాయానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఇక కూలీలకు 12,000 సాయానికి సంబంధించి విధి విధానాలపై చర్చించనున్నారు. ఫిబ్రవరి లేదా ఉగాది నుంచి ఫ్రీగా సన్నబియ్యం పంపిణీ చేయాలని భావిస్తుంది సర్కార్. ఇవాల్టి కేబినెట్లో కొత్త రేషన్ కార్డుల జారీపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలనే దానిపైన డిసిషన్ తీసుకుంటారని తెలిసిందే. ఇక ఎస్సీ వర్గీకరణ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపైన చర్చించనున్నారు. ఇక యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. కొత్త టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్లో అడ్డగోలుగా కబ్జాలకు పాల్పడుతున్నారు అక్రమార్కులు. ఏకంగా అవినీతి నిరోధక శాఖ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించారు. ఇందులో బీఆర్ఎస్ నేత కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారుల ఫిర్యాదుతో విషయం బయటకొచ్చింది. ఆదిలాబాద్ పట్టణ సెంటర్లో ఏసీబీ కార్యాలయం ఉంది. దీనికి ఆనుకుని ఉన్న స్థలంలో డీఎస్పీ కార్యాలయం కోసం 2016లో 12 గుంటలు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇక్కడ ఏసీబీ, డీఎస్పీ ఆఫీస్ మరో చోటికి తరలిస్తారన్న ప్రచారము జరిగింది. దీంతో ఏసీబీ ఆఫీస్ మార్చొద్దని యువజన సంఘాల నేతలు అప్పటి అధికార లీడర్లను కోరారు. అయితే డీఎస్పీ ఆఫీస్ కోసం అప్పటికే కేటాయించిన 2 కోట్ల విలువైన స్థలాన్ని అప్పటి అధికార పార్టీ నేత కుమారుడు కబ్జాకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఆఫీసర్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వేగంగా విస్తరిస్తుండటంతో ఖాళీ జాగాలను కబ్జా చేస్తున్నారు అక్రమార్కులు. ఖానాపూర్ చెరువు చివరలో కొద్దిగా మట్టి వేస్తూ ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారు. 70 ఎకరాలు కబ్జా అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రణదివేనగర్ దగ్గర కొందరు కబ్జాకు పాల్పడుతున్నారు. రాంపూర్ పిల్లవాగు ప్రవహించి భీంసారి వాగులో కలుస్తుంది. రాంపూర్ పిల్లవాగు దగ్గర మట్టితో పూడ్చి కబ్జాకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు అక్రమార్కులు. వాగుకు అటువైపు 28 ఎకరాల్లో వెంచర్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అక్రమార్కులు. ఆదిలాబాద్లోని ఖానాపూర్ చెరువు సమీపంలో ఎకరాకు 2 నుంచి 3 కోట్లు రేటు పలుకుతోంది. దీంతో నేతల అండతో రియల్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఖానాపూర్ చెరువు కబ్జాపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో చర్యలు తీసుకోలేదంటున్నారు సామాజిక కార్యకర్తలు. ఇచ్చినటువంటి సొసైటీ ల్యాండ్ను కూడా 4, 5, 6 ప్లాట్లను దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని కబ్జా చేసి కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవడము, వివిధ రకాలుగా దాన్ని కబ్జా చేసుకొని ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏసీబీ ఆఫీస్కు కేటాయించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడానికి ల్యాండ్ మాఫియా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇట్లా చాలా చోట్ల కూడా కబ్జాలు చేసుకుంటూ అమాయకులు దగ్గర ఉన్నటువంటి స్థలాలను గుంజుకొని కొన్ని వేలు లక్షలు సంపాదించుకుంటున్నారు. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ డివైడ్ అయ్యి చాలా ఎన్నో బాధలు ఉన్న ఆదిలాబాద్లో ఉన్న ఆఫీసులని వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఏసీబీ ఆఫీస్ని ఆదిలాబాద్ నుండి కరీంనగర్కు షిఫ్ట్ చేయాలని ప్రయత్నాలు నడుస్తున్నాయి. దాని విషయాన్ని ఆదిలాబాద్కు ఎంతో అన్యాయం జరుగుతుంది. చుట్టుపక్కల ఎంతో అవినీతి జరుగుతున్నది, ఎంతో ల్యాండ్ మాఫియా నడుస్తున్నది. వాటికి ఇంకా ఆద్యం పోసినట్లవుతుంది. ఏసీబీ ఆఫీస్ని కానీ ఆదిలాబాద్ నుండి పంపించద్దని మా యొక్క మనవి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి
కైలాస్ నగర్లో ఏసీబీకి సంబంధించిన జాగా ఈ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ కబ్జా చేయడానికి చూస్తే మరి మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత ఏసీబీ అధికారులు పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరు కబ్జా చేసినరో వారిపైన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో కబ్జాలపై ప్రజావాణిలో ప్రతి సోమవారం ఫిర్యాదులు చేస్తున్నారు జనం. కానీ ఏసీబీ స్థలంపైనే అక్రమార్కుల కన్ను పడిందని అధికారులు నివ్వెరపోయారు. అప్పటి అధికార గులాబీ పార్టీ నేత కుమారుని అండదండలతోనే గులాబీ లీడర్ కబ్జా కోసం ఫెన్సింగ్కి ఏర్పాట్లు చేశారు. కానీ కైలాస్ నగర్లోని కాలనీవాసులు గమనించడంతో కబ్జా యత్నం భంగపడింది. వందల ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహాలో ప్రజా సంఘాలు ప్రజలు చైతన్యపరిస్తే కొంతమేరకు ఫలితం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్లో కబ్జా ఫిర్యాదులపై విచారణ చేపట్టామన్నారు పోలీసులు. రెవెన్యూ ఆఫీసర్లతో కలిసి విచారణ చేపట్టారు. ఒక 4 గుంటల స్థలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చదును చేసి అక్కడ ఒక పోల్స్ పడేసిపోయి ఉండే. దాని మీద వాళ్ళ అధికారులు స్పందించి ఇమ్మీడియట్లీ మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. రెవెన్యూ అఫీషియల్స్కు లెటర్స్ రాసినాము. దానికి అనుగుణంగా మేము ఎవరైతే విచారణ జరిపిస్తున్నాం, రెవెన్యూ ఆఫీస్తో టీం ఏర్పాటు చేసినాం. దానికి సర్వే కూడా చేసినారు. సర్వే చేసినైతే 12 గుంటలను 4 గుంటలు ప్రభుత్వం కలెక్టర్ గారు అప్పుడు 2016లో ఏసీబీ వారికి అప్పచెప్పడం జరిగింది. జిల్లా కేంద్రంలో కబ్జాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. హైదరాబాద్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. చెంగిచెర్ల రామకృష్ణ నగర్లోని బైక్ షోరూంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. చెంగిచెర్ల రామకృష్ణ నగర్లోని బైక్ షోరూంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహేశ్వరం మండలం మ్యాక్ సమీపంలో లారీ కారు ఢీకొన్నాయి. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న 5గురికి గాయాలయ్యాయి. 3 పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చైనా మాంజాతో సంక్రాంతి పండుగకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చైనా మాంజాపై నిషేధం అమలులో ఉన్న జోరుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం ఎందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చైనా మాంజా అమ్మకం సీక్రెట్ గా కొనసాగుతోంది. పతంగులు ఎగిరేసేందుకు ఉపయోగిస్తున్న ఈ మాంజా వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు హెచ్చరించినా వినకుండా చిన్నారులు, యువత చైనా మాంజాను కొంటున్నారు. దీంతో అనేక మందికి చేతులు, వేళ్లు, మెడలు తెగి ప్రమాదాల బారిన పడుతున్నారు. పక్షులు మాంజాకు చిక్కుకొని చనిపోతున్నాయి. కొన్ని పక్షులు కాళ్లు, రెక్కలు తెగిపడి అల్లాడిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరంలో 2వీలర్ పై వెళ్తున్న కృష్ణారావు మెడకు చైనా మాంజా చుట్టుకుని తీవ్రంగా గాయపడ్డాడు. చంద్రుగొండ మండలం గుర్రాయిగూడెంకు చెందిన ఏరువాక కృష్ణారావు కొత్తగూడెంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. డ్యూటీ పూర్తయిన తర్వాత వెహికల్ పై రామవరం రావడంతో ప్రమాదం జరిగింది. గొంతుకు తీవ్ర గాయం కావడంతో హైదరాబాద్ కు తరలించారు. చాలా బ్లీడింగ్ అయింది. మనం తీసుకొచ్చేసి మా వెహికల్ మీద తీసుకొని వచ్చేసాం గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు లైట్ అవుట్ ఆఫ్ డేంజర్ పర్సన్.
నేను చెప్పేది ఏంటంటే కొంచెం మాంజాలు ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిదని నేను చెప్తాను. గతంలో చైనా మాంజా ముంబైతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అయ్యేది. 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం నిషేధించడంతో దీన్ని రహస్యంగా తెప్పించి అమ్ముతున్నారు వ్యాపారులు. చైనా మాంజా బలంగా ఉంటుందన్న అభిప్రాయంతో చిన్నారులు కొనుగోలు చేస్తున్నారు. చైనా మాంజాపై నిషేధాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలంటున్నారు జనం. పక్షుల ప్రాణాలను కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. కొంతకాలంగా ఒక 5-6 సంవత్సరాల నుండి చూసుకుంటే ఏదైతే కైట్స్ పతంగులు అని అంటామో ఆ పతంగులు ఎగిరేసేటప్పుడు మామూలు దారంతో ఎగిరేసేటువంటి పరిస్థితి ఉంది. దానికి మాంజా అనే పేరు మీద తెలంగాణలో ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ తెల్ల దారాన్ని మాంజాగా చేసి పతంగులన్నీ కూడా రకరకాల కలర్లతో ఎగిరేస్తూ సంతోషపరిచేస్తూ కట్ చేసుకుంటూ పైన గాలిపటాలు ఎగిరేటువంటి పద్ధతి ద్వారా ఉండేటువంటి పద్ధతిని వ్యాపార దృక్పథంతో వ్యాపారాన్ని లాభంగా చేర్చుకునేటువంటి పద్ధతిన ఈ పండగ వాతావరణాన్ని కూడా డబ్బు సొమ్ము చేసుకోవడానికి కోసం కొద్దిమంది డబ్బున్నటువంటి వ్యక్తులు దారాలను తీసేసి డైరెక్ట్గా మాంజా రూపంలో టాంగూస్ని ఏర్పాటు చేసి చాలా ఇబ్బందులకర పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే దారిన పోయేటువంటి వ్యక్తులు, బైక్ల మీద పోయేటువంటి వ్యక్తులకి మెడ ద్వారా తెగినటువంటి పరిస్థితి, ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. పతంగులను ఎగరవేసే సమయంలో ఎదుటి వాళ్ల గాలిపటాన్ని నేలకూల్చడానికి చైనా మాంజాను వినియోగిస్తున్నారు. ఈ మాంజా వల్ల గాలిపటం ఎగరవేసే వారికి పక్కనున్న వారి చేతులకు గాయాలవుతున్నాయి. సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎగరవేసే ఆనవాయితీ ఉంది. ఊళ్లకు వచ్చిన బంధువులు అందరూ ఒకచోట చేరి ఆనందంగా పతంగులు ఎగిరేస్తుంటారు. పతంగి ఎంతెత్తు ఎగురుతుందో పందాలు కాస్తారు. పతంగుల కోత కోసం అనేక మంది షార్ప్ గా ఉండే చైనా మాంజాను ఉపయోగిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. నా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఉత్సాహంగా పిల్లలందరూ ఈ పతంగులు ఎగరేయడం, ఒకళ్ళ పతంగు అంటే అందులో ఒక కాంపిటీషన్ని వీళ్ళు ఆస్వాదించడం వల్ల అది రాను రాను అది ఒక వ్యసనంగా మారి అవతల వాళ్ళ పోటీతత్వం పెరగడం వల్ల ఈ అందులో ఉన్న రసాయనాలు కానీ గాజు ఒక్కలు కానీ అవి తెగి పడ్డ క్రమంలో పక్షులకు కానీ మనుషులకు కానీ తీవ్రమైన హాని జరుగుతుంది. వీటి వల్ల అత్యంత ప్రమాదం. రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో 2017 జూలై 11న నిషేధం విధించింది రాష్ట్ర ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే 7 ఏళ్ల జైలు, 10,000 జరిమానా విధిస్తారు. 2 ఏళ్ల క్రితం నిషేధ చట్టం చేసినా ఇప్పటికీ మార్కెట్లో చైనా మాంజా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొత్తగూడెం ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చైనా మాంజాను అమ్మేవారిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఈ చైనా ప్రభుత్వం సప్లై చేసినటువంటి చైనా మంజా ప్రభుత్వంచే నిషేధించబడింది. ఈ మంజాని కొంతమంది వ్యాపారులు తమ స్వలాభం కోసం తీసుకొచ్చి అమ్మి చిన్నపిల్లలకు అమ్మటం, చిన్నపిల్లలు వాటిని పతంగులు వేసి ఆడించడం వల్ల రోడ్ల మీద పోయేటట్టు ప్రయాణికులకు, వాహనాలపైన ప్రయాణ చేసేలకు, పక్షులకు ప్రాణహాని జరిగే అవకాశాలు కల్పిస్తున్నాయి. అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఈ ప్రభుత్వంచే నిషేధించబడినటువంటి మంజాని అమ్మినా, ఎక్కడన్నా దాచిపెట్టినా, లేక స్టోరేజ్ చేసినా, ఎక్కడన్నా భద్రపరిచినా కానీ చట్టపరంగా చర్య తీసుకుంటాం. కైట్స్ ఫెస్టివల్ సందర్భంగా కొన్నేళ్ల కిందట చైనా నుంచి మాంజా భారత్కు వచ్చింది. దాని పనితీరును చూసిన ఇక్కడి వ్యాపారులు కొందరు సొంతంగా సింథటిక్ దారానికి గాజుపొడి అద్ది మాంజాను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చైనా మాంజాగా కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల అత్యాశై చైనా మాంజా అమ్మకాలకు కారణమంటున్నారు జనం. చైనా మాంజా అమ్మేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. సంక్రాంతికి ప్రమాదాలు జరగకుండా చూడాలంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అరకుర వసతులతో ప్రయోగాలు చేయలేకపోతున్నారు ఇంటర్ విద్యార్థులు. పరికరాలు, రసాయనాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 47 ప్రభుత్వ ఇంటర్ కాలేజీలున్నాయి. ఈ కళాశాలల్లో మొదటి, 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు వొకేషనల్ స్టూడెంట్స్ కలిపి 30,000 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో ల్యాబ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ప్రయోగశాలల్లో మైక్రోస్కోప్ పరికరాలు, పరిశోధనలు చేసేందుకు రసాయనాల కొరత ఉంది. దీంతో నామమాత్రంగా ప్రయోగాలు జరుగుతున్నాయంటున్నారు విద్యార్థులు. కాలేజ్లో కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటే అందరికీ మంచి ప్రాక్టికల్స్ ప్రొవైడ్ అవుతుంది. వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉంటే నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది అని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ మా కాలేజ్కి కొన్ని మైక్రోస్కోప్స్, కొనికల్ ఫ్లాగ్స్, ఇంకా కెమిస్ట్రీకి, ఫిజిక్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఇస్తే మేము కూడా మంచిగా చదువుకొని మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ప్రాక్టికల్ కోసం మైక్రోస్కోప్స్ కావాలి. ఇంకా అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కావాలి పీపుల్స్కి. ఇంకా అవేర్నెస్ కోసం మైక్రోస్కోప్స్ ఈ కాలేజ్కి ప్రొవైడ్ చేయాలి. ప్రాక్టికల్స్ బాటనీ ల్యాబ్లో ప్రాక్టికల్స్ స్లైడ్ పెట్టి ప్రాక్టికల్స్ చేస్తారు సార్. వర్ధన్నపేట, నర్సంపేట ఇంటర్ కాలేజీల్లో 200 మంది విద్యార్థులు ఇంటర్ బైపీసీ చదువుతున్నారు. ఇక్కడ సరిపడా తరగతి గదులు లేక 2 గదుల్లో ప్రయోగశాలలు నిర్వహిస్తున్నారు. పరికరాలు పూర్తిగా లేకపోవడంతో అందుబాటులో ఉన్న రసాయనాలతో ప్రయోగాలు చేయిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. కాలేజ్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉండాలి. ఇంకా ప్రాక్టికల్స్ మంచిగా చేయొచ్చు. మైక్రోస్కోప్స్ తక్కువ ఉన్నాయి. ఇంకా ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ తక్కువ ఉన్నాయి. ఇంకా మాకు మేము ప్రాక్టికల్స్ చేయాలి. వీ కెన్ గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ ప్రాక్టికల్స్. కెమిస్ట్రీ ప్రయోగశాలలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రయోగశాలలు లేవు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులతో ప్రయోగాలు పూర్తి స్థాయిలో చేయించలేకపోతున్నామంటున్నారు లెక్చరర్లు. ప్రభుత్వ వైఖరుల వల్ల ప్రభుత్వ కళాశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో ల్యాబ్ సౌకర్యాలు అనేటువంటివి రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి పరిస్థితి దారిపిస్తున్నది. గత ప్రభుత్వాలతో కంపేర్ చేసుకుంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ వ్యవస్థలో ప్రాక్టికల్స్కు అత్యున్నతమైనటువంటి స్థానం ఉండేది, ప్రాముఖ్యత ఉండేది. అట్లాంటి ప్రాక్టికల్స్ యొక్క ల్యాబ్ సౌకర్యాలు, ప్రాక్టికల్స్కు ఉన్నటువంటి ప్రాముఖ్యతను ప్రభుత్వాలు రాను తగ్గించుకుంటూ వస్తూ ప్రభుత్వ కళాశాలల్లో ల్యాబ్ ఫెసిలిటీస్, సౌకర్యాలన్నింటినీ తగ్గించుకుంటూ వస్తూ ల్యాబ్లోకి కావాల్సినటువంటి కెమికల్స్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికి కూడా వాటికి ఉన్నటువంటి బడ్జెట్ తగ్గించుకుంటూ వస్తూ ప్రభుత్వ కళాశాలలు అందులో ఉన్నటువంటి ల్యాబ్ సౌకర్యాలను విస్మరిస్తూ వస్తున్నాయి. బైపీసీ, ఎంపీసీ విద్యార్థుల కోసం ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ ప్రయోగశాలల్లో అరకొర పరికరాలే ఉన్నాయి. ఉన్న పరికరాలు కాలం చెల్లినవే అంటున్నారు లెక్చరర్లు. ఫిజిక్స్ ల్యాబ్లో కావలసిన పరికరాల కంటే తక్కువగా ఉన్నాయి. ఇందులో కొన్ని పనికిరానివే. గాజు పరికరాలతో పాటు కెమిస్ట్రీ ప్రయోగశాలలో సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం క్లోరైడ్, అల్యూమినియం సల్ఫైడ్ కొరత ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ కళాశాలను తీసుకున్నట్లయితే ల్యాబ్లకు సంబంధించినటువంటి కొన్ని పరికరాలు కానీ, కొన్ని మైక్రోస్కోప్స్ కానివ్వండి, గ్లాస్వేర్ ఐటమ్స్ కానివ్వండి, ఫిజిక్స్ సంబంధించినటువంటి మోడల్స్ కానీ అలాంటి కొన్ని తేవడం వల్ల విద్యార్థులు ఎక్కువ మంది ఉండడం, అవి విద్యార్థులకు సరిపడినంతగా లేకపోవడం వల్ల ఉన్నటువంటి ఒక ఎక్విప్మెంట్ దగ్గర ఉండి విద్యార్థుల యొక్క ఎక్స్పెరిమెంట్ సంబంధించినటువంటి నాలెడ్జ్ని తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇంటర్ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్ కోసం పరికరాలతో పాటుగా రసాయనాలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలంటున్నారు విద్యార్థులు. నాటి వీధి బాగోతాల నుంచి నేటి రాజకీయ సమావేశాల వరకు, గ్రామస్తుల కులాసా ముచ్చట్ల నుంచి అధికార కార్యకలాపాల వరకు అన్నింటికీ ఆ మర్రిచెట్టే కేర్ ఆఫ్ అడ్రస్. 150 ఏండ్లకు పైగా వయసున్న ఆ మర్రిచెట్టుకు ఆ ఊరికి విడదయ్యలేని అనుబంధం ఉంది. నల్గొండ జిల్లాలోని ఈ పురాతన మర్రిచెట్టుపై ప్రత్యేక కథనం. ఇది నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువ్విగూడెంలోని మర్రి చెట్టు. ఈ చెట్టుకు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ ఊరికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ మర్రి చెట్టే. నాటి నుంచి నేటి వరకు మారుతున్న కాలానికి మౌన సాక్ష్యం ఈ మర్రి చెట్టు. 100 ఏళ్లుగా వేసవిలో చల్లని విడిదిలా, కాలక్షేపాలకు వేదికలా, చర్చా వేదికలకు రచ్చబండలా ఉపయోగపడుతోంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ చెట్టును కాపాడుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మర్రి చెట్టును 150 ఏళ్ల కిందట జాగిరిదారు పెన్నా సీతారామయ్య కుటుంబానికి చెందిన పూర్వీకులు నాటినట్లు చెబుతున్నారు స్థానికులు. ఈ మర్రి చెట్టు పక్కనే పురాతన శివాలయం ఉంది. జాతర సమయంలో వేలాది మంది భక్తులు ఈ మర్రి చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటారు. నెమ్మదిగా ఈ చెట్టు 500 మంది కూర్చునే స్థాయికి విస్తరించింది. ఎండాకాలంలో గ్రామస్తులంతా ఈ చెట్టు నీడకే చేరుతారు. అందరూ వస్తారు, ఇక్కడనే కూర్చుంటారు. అందరూ ఇల్లు అందరూ ఎండాకాలం మంచిగా ఉంటుందని ఇక్కడ కూర్చుంటారు.
కోతులు వస్తాయి, జీవాలు వస్తాయి, అన్నీ వస్తాయి. పెండీలు కూడా ఇక్కడనే చేస్తారు. ఇరుదుబాటు కూడా ఇక్కడనే వచ్చి ఉంటారు. బండ్లు అయితే ప్రభుత్వంగా ఇన్నే ఉంటాయి. ఇక ఈ గుడి కాన్నే, ఈ చెట్టు కాన్నే చల్లగా ఉంటుందని. ఈ ఎండాకాలం అయితే ఇక సబ్లా మంచిగా ఉంటుంది. ఇక మాకు కూర్చున్నా, మేము వచ్చి ఎప్పుడు ఈయన కూర్చుంటాం. ఇది ఉండబట్ట నా పెళ్ళి 50 ఏళ్ళు అవుతుంది. కానీ ఇక అప్పటి సంది చూసినా ఈ ఊడలన్నీ పెద్దగా అయినాయి ఇప్పుడు. అప్పుడు మా తాత ఏ కార్యాలైనా ఈయన్నే, పెద్ద మనుషులు పంచాయతీలు అయినా ఏ అయినా ఈయన్నే చేసేది. చల్లగా ఉంటుంది అయ్యా, ఈయనే మంచిగా ఉంటుంది. ఎండాకాలం చల్లగా మంచిగా అందరు ఈయనే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఈయనే, నాకు అదే ఇల్లు, ఈయనే ఉంటా. వెనకటి బాగోతాల నుంచి ఇప్పటి ప్రభుత్వ సదస్సుల వరకు అన్నీ ఈ మర్రి చెట్టు కిందే జరుగుతుంటాయి. పోలీస్ స్టేషన్ లేని రోజుల్లో పంచాయతీలన్నీ ఈ చెట్టు కిందే నిర్వహించేవాళ్లు. ఇప్పటికీ పెద్ద మనుషులు ఈ మర్రి చెట్టు కిందే కూర్చుని సమస్యలు పరిష్కరిస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల నిర్వహణ, అవగాహన సమావేశాలు జరుగుతుంటాయి. గ్రామస్తులంతా ఈ చెట్టు దగ్గరికే చేరుతుండటంతో అధికారులు ఇక్కడే సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. రాజకీయ మీటింగ్లు జరుగుతుంటాయి. పెళ్ళి 50 ఏళ్ళకి ఎక్కువ అయింది. అప్పటి సంది చూస్తూనే ఉన్నాం. ఇక ఈడ పెళ్ళిళ్ళు అయితే పేరెంటాలు అవుతాయి. వచ్చిన వాళ్ళు వచ్చిన ఈడ ట్రాక్టర్లు, బండ్లు అన్నీ ఇండ పెడతారు. ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇండ కూర్చుంటారు. ఏదైనా దావతులు అయినా, శివరాత్రి అయినా అన్నీ ఇక్కడనే. ఇక ఏదైనా కథ చెప్పినా ఏ చెప్పినా అంతా ఇక్కడనే చేస్తారు. మస్తు వస్తారు, అందరూ వచ్చి ఇండే ఉంటారు. అప్పుడు ఇక్కడ శివాలయంకు జాతర జరిగినప్పుడు, శివరాత్రి జరిగినప్పుడు వచ్చినప్పుడు ఈ ఊడలు పట్టుకొని ఊగే వాళ్ళం. ఇక్కడ బావిలో ఈత కొట్టే వాళ్ళం. ఇటంతా తిరిగి పిల్లలుగా మేము అందరం ఆడుకునే వాళ్ళం. చాలా ఆహ్లాదకరంగా ఈ మర్రి చెట్టు ఊగుతూ చిన్నప్పుడు కింద పడుతూ ఇట్లా చేసేవాళ్ళం. ఈ ఒకరోజు మొత్తం ఈ జాతర జరిగిన సందర్భంలో వచ్చి మొత్తం ఈ చెట్టు కింద ఆడుకొని ఇక్కడ ఈత కొట్టి ఇక్కడ అంతా పిల్లలు దాదాపు 100-200 మంది వచ్చి ఆడుకొని అంతా కలిసిమెలిసి మంచి వాతావరణంలో ఉండేది. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ మర్రి చెట్టుకు హెరిటేజ్ గుర్తింపు వచ్చేలా అధికారులు ప్రయత్నించాలంటున్నారు గ్రామస్తులు. గ్రామానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న చెట్టు సంరక్షణ కోసం ప్రభుత్వం తరపున సాయం చేయాలంటున్నారు. ఏదైనా పెళ్లిలు, శుభకార్యాలు జరిగినప్పుడు కూడా వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మా చెట్టును చూసి, మా గ్రామంలో ఉన్నటువంటి మర్రి చెట్టును చూసి ఈ చెట్టు కిందనే చాలాసేపు సేద తీరి దీని ప్రత్యేకత చెప్పుకొని పోయినటువంటిది కూడా మేము విన్నాం. కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి యొక్క మర్రి చెట్టు మా గ్రామానికి ఎంతో వన్నె తెచ్చింది. దీనివల్ల మా గ్రామానికి ఎంతో పేరు కూడా వచ్చింది. దాంతోపాటు మా గ్రామంలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ కూడా ఈ చెట్టు వల్ల మా గ్రామంలో డెవలప్ అయింది. ప్రభుత్వ పరంగా గతంలో దీనికి ఏమీ జరగలేదు. కానీ కూర్చోవడానికి వీలుగా మా గ్రామంలో మా పాలకవర్గం, పంచాయతీ పాలకవర్గం, మా సర్పంచ్ గారి సహకారంతో ఈ గ్రామంలో అందరు కూర్చోవడానికి వీలుగా ఈ సిమెంటు తోటి ఈ అరుగు వేయించి దీని కింద అందరూ వచ్చి కూర్చోవడానికి, వాళ్ళ యొక్క మాట్లాడుకోవడానికి దానికి సౌకర్యం కల్పించినాం. ప్రభుత్వ పరంగానైతే దీనికి ఇంతవరకు అయితే మేము కూడా ఆలోచన చేయలేదు. ప్రభుత్వ పరంగా ఏం చేయొచ్చు అనేది ఇంకా మాకు కూడా ఆలోచన రాలేదు. భవిష్యత్తులో ఏదైనా చేసేది ఉంటే, అభివృద్ధి చేసేది ఉంటే డెఫినెట్గా ప్రభుత్వం సహకారం తీసుకుంటాం. చాలా మంది వచ్చి బుక్కడి తినేది ఆల్చనే వచ్చి ఇన్నే కూర్చుంటా. అందరు పెద్దవాళ్ళు అందరు వస్తారు. నాయన ఎవడు కోరు. ఇవి 80 దాటింది సార్, దాటేదేంది. ఇక నేను చూడబట్ట కాంచి చెట్టు తక్కువ ఉండే అప్పుడు సగానికే ఉండే. పోయిన పెద్ద పెద్ద పంగలు అందాక పోతున్నాయి. పుచ్చిపోయినాయి కట్టెలు, పంగలు పుచ్చిపోయినాయి. మీద తలబరిగా ఎక్కువై ఊగినాము. అప్పుడు ఎంత లేవు, ఇంత లేవు ఊడలు, కంటికే చక్కగా అవుపలేవు. మరి 100 ఏళ్ళకి ఎక్కువనే ఉంటుంది. అట్లా మనం చూసినా కానీ చెప్తున్నాం అన్నమాట. అంతకుముందు ఎప్పుడు సంది ఉందో కానీ మనమే 65-67 దాకా ఉన్నాము. గట్ట చెప్తున్నాం. అంతకుముందు ఎన్ని ఏళ్ళు అయిందో అట్లా. పైకి పోయేది విధంగా గట్టి వ్యవసాయం, ఇక్కడ ఆడుకునేది అట్లా. ఫస్ట్ ఈ ఊళ్ళో మా తెలివి వచ్చాకనే ఇవన్నీ పెద్దగా అయింది. అంతకుముందు ఒక మొదలు గాదే ఉండే, ఇంకా ఆడుకునేది. ఇట్లా తిరణాలు అయితే ఈయన అంతా ఊకునేది. శివరాత్రి అప్పుడు ఏ కార్యమైనా ఈయన కథ చెప్పినా, భాగవతాలు ఆడేటప్పుడు ఇలా అట్లా కథ చెప్తారు కూడా ఈయనే. అది కథ అంటే భాగవతం ఆడే శివరాత్రికి. ఈ మర్రి చెట్టు తమకు నీడనివ్వడంతో పాటు ఎన్నో పక్షులకు ఆవాసం కల్పిస్తోందంటున్నారు గ్రామస్తులు. వేరుశెనగకు సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్నారు వరంగల్ జిల్లా రైతులు. తెగుళ్లతో పంట దిగుబడి తగ్గడంతో పెట్టుబడి ఖర్చులు రాక అవస్థలు పడుతున్నారు. నష్టాల నుంచి బయటపడేందుకు వేరే పంటలు సాగు చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది వేరుశెనగ సాగు తగ్గింది. 10,000 ఎకరాల నుంచి 5,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం పడిపోయింది. గత ఏడాది భారీగా నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేశారు రైతులు. 5 ఏళ్లుగా వేరుశెనగ పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్లో సరైన ధర రావడం లేదు. దీంతో పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటల సాగుపై దృష్టి పెట్టారు రైతులు. పల్లికాయకు వేయడం కారణం ఏంటంటే పల్లికాయ దిగుబడి రావడం లేదు. ఇవరకు 8 నుంచి 10 క్వింటాల ఎకరానికి దిగుబడి వచ్చేది. ఇప్పుడు కనీసం 4 నుంచి 5 క్వింటాల సుధా రావడం లేదు. దానికి ధర లేదు. పత్తి ఉడబికి మాకు పల్లికాయ వేసేది వరకు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేసుకుంటున్నాం. పల్లికాయ ఎందుకు పండిస్తలేము అంటే పల్లికాయ దిగుబడి వస్తలేదు కాబట్టి మొక్కలకు మోదు ఇస్తాను కాబట్టి పల్లి చేను ఇంట్రెస్ట్ అనేది లేదు. పల్లికాయకు మొక్కల మీదనే ఎక్కువ వేస్తున్నారు. మొక్కలు దిగుబడి బాగా వస్తుంది కాబట్టి మొక్కలు వేస్తాను కాబట్టి పల్లి చేనుకు రైతులు ఎక్కువ దానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు కాబట్టి. వర్ధన్నపేట, నర్సంపేట, ములుగు జిల్లా ఏటూరు నాగారం, జనగామ జిల్లా ధర్మసాగర్, వేలేరు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, హన్మకొండ జిల్లా సాయంపేట, పరకాల, కమలాపూర్ ప్రాంతాల్లో వేరుశెనగ పంట సాగు చేస్తుంటారు రైతులు. గత ఏడాది వేరుశెనగ పంటకు తెగుళ్లు రావడంతో దిగుబడి తగ్గింది. దీంతో పెట్టుబడి ఖర్చులు రాలేదంటున్నారు రైతులు. పల్లి సాగు చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు కాయలు బాగా కాసేది. ఇప్పుడు పల్లికాయలు తక్కువ కాస్తున్నాయి, రేట్లు కూడా లేవు మార్కెట్లో. పోయినసారి ఇదే రోజులలో వస్తే 7,600, 7,800 వరకు ఉంది. ఇప్పుడు 7,000 రూపాయలే ఉంది, రేటు లేదు. మళ్ళీ కూలి రేట్లు పెంచిండు, రేటు చాలా తక్కువ ఉంది. 10 ఎకరాలు వేసే రైతు ఇప్పుడు 4 ఎకరాలు 3 ఎకరాలు వేస్తుంది. ఎండిన వేరుశెనగ క్వింటాల్కు 7,000 రేటు పలుకుతోంది. మిగిలిన వేరుశెనగకు 5,000 వస్తోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల గత 10-15 సంవత్సరాల కింద పల్లికాయ అనేది కూడా ఏది మిర్చి, పత్తి, ప్యాడీతో కొద్దిగా తక్కువ ఎక్కువలతోటి పల్లికాయ పంట కూడా ఉండేది. దానికి గిట్టుబాటు లేకుండా రైతాంగం ఏమైందనంటే ఈ కమర్షియల్ క్రాప్స్ రావడంతో ప్యాడీ కూడా ఇరిగేషన్ డెవలప్మెంట్ తోటి కన్వర్ట్ అవడు. మేజ్ అనేది రేటు గిట్టుబాటు ఉండడంతో మేజ్ కొంచెం కన్వర్ట్ అయ్యి కమర్షియల్ క్రాప్స్కు పోతున్నారు. 15 ఏళ్ల కిందట వేరుశెనగ పంట ఎక్కువగా పండేది. జిల్లాలో నుంచి ఆయిల్ మిల్లుల ద్వారా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వేరుశెనగ ఆయిల్ ఎగుమతి అయ్యేది. ఇప్పుడు పంట సాగు తగ్గటంతో ఆయిల్ మిల్లులు మూతపడ్డాయి. వేరుశెనగ తీసుకొని వచ్చాను ఒక 15 బస్తాలు. ఇక్కడికి వచ్చినాక తీరా చూస్తే మార్కెట్లో రేటు తక్కువ ఉంది. మేము చాలా కష్టపడి అక్కడ నుంచి తీసుకొచ్చిన దానికి ఇక్కడ ఉన్న రేటుకు మాకు గిట్టుబాటు ధర పడట్లేదు. ఈ గవర్నమెంట్ ఒక గిట్టుబాటు ధరని నిర్ణయిస్తే రైతులందరికీ కూడా మేలు చేసినట్టు అవుతుంది. కూలి రేట్లు కూడా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి. ఆ రేట్లతో ఇక్కడికి వచ్చే రేటుతో పోల్చుకుంటే ఇంటికి ₹1 కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ రేపు. ఇది రైతన్నలకు ఎంతో కష్టతరంగా ఉన్నది. వేరుశెనగ వేయాలంటేనే రైతులు భయపడేటట్టున్నారు. మార్కెట్కు ఎండు, పచ్చి వేరుశెనగ బస్తాలు తక్కువగా వస్తున్నాయన్నారు కార్యదర్శి. దిగుబడి తగ్గడమే ఎందుకు కారణమన్నారు. వాణిజ్య పంటల సైడు చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ పల్లికాయ అనేది వేయడం తక్కువ చేశారు. మేజ్కి, మిర్చికి, కాటన్కి అందరూ వెళ్తున్నారు. గత కాలంలో పోలిస్తే ఈ సంవత్సరము ఈ టైంలో చాలా తక్కువ వస్తుంది గ్రౌండ్ నట్. అందుకని రైతులను కోరేది ఏంటంటే పల్లికాయ అందరు తినేదే, అందరికి ఇష్టమైంది కాబట్టి పల్లికాయ వేరుశెనగ పంట కూడా పండించాలని నేను కోరుకుంటున్నాను. వేరుశెనగ పంటకు సరైన రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో 10 ఏళ్ల చిన్నారి తన కరాటే పంచులతో ముచ్చమటలు పట్టిస్తుంది. రింగులో దిగిన ప్రతిసారి ఫస్ట్ ప్రైజ్ గెలుస్తుంది. తండ్రి ట్రైనర్గా మారి చిన్నారిని తీర్చిదిద్దుతున్నాడు. తన కలగా మిగిలిపోకుండా కూతురును కరాటే ప్రోత్సహిస్తున్నారు. ఖమ్మం జిల్లా గోపాలపురానికి చెందిన సఫీ షిరిన్ షోటోకాన్ కరాటేలో అనేక బహుమతులు గెలుచుకుంది. షిరిన్ తండ్రి స్వతహాగా కరాటే ట్రైనర్ కావడంతో షిరిన్ కు 6 ఏళ్ల నుంచే శిక్షణ మొదలుపెట్టాడు. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు తిరగరాస్తోంది షిరిన్. 2024 FSAK వరల్డ్ కప్ కరాటే ఛాంపియన్షిప్ లో భాగంగా గోవాలో జరిగిన టోర్నమెంట్లో కథ అనే విభాగంలో గోల్డ్ మెడల్, కుమితి విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది ఈ చిన్నారి.
2023లో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ద్వారా 3 టోర్నమెంట్లలో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ సాధించింది సిరిన్. 5 నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో టోర్నమెంట్స్లో పాల్గొని స్టేట్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ గెలుచుకుంది. 3 టోర్నమెంట్లలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. నేను ఫోనోకోసే షోటోకాన్ కరాటీలో పార్టిసిపేట్ చేశాను. నాకు కటార్లో గోల్డ్ మెడల్ వచ్చింది, కుమితిలో సిల్వర్ మెడల్ వచ్చింది. నాకు కరాటీ అంటే ఎంతో ఇష్టం. మాకు ఇక్కడ కరాటీ ప్రాక్టీస్ చేయడానికి ప్లేస్ లేదు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే ఇండియాకి గోల్డ్ మెడల్ తేవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించాలంటే చాలా కష్టపడాలంటున్నారు సిరిన్ తండ్రి అజహార్. గోవాలో జరిగిన కాంపిటీషన్లో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులను సిరిన్ ఓడించిందన్నారు. రానున్న రోజుల్లో తన కూతురు మరిన్ని విజయాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్ణకోశ వాళ్ళది వరల్డ్ కప్ అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ జరిగింది. దాంట్లో మా పాప కథలో గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. కుమితిలో సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి అవుట్ ఆఫ్ కంట్రీలో నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది టోర్నమెంట్. దాంట్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ తేవాలని తన ఆశ, నా ఆశ కూడా. కూతురుతో పాటు అనేక మంది పిల్లలకు తన భర్త ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు సత్యవతి. ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం ఇలాంటి శిక్షణలు అవసరమన్నారు. మా పాప ఎన్నో మెడల్స్ సాధించాలని, ఇంకా తన గొప్ప పేరు మంచి స్థాయిలో ఉండాలని, అంతేకాకుండా మా సారు ఫ్రీ శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ ఆడపిల్లలకి. వాళ్ళు కూడా మా పాపతో పాటు టోర్నమెంట్లలో వెళ్ళి గెలవాలని ఆశిస్తున్నారు సార్. ఆర్థిక భారం వల్ల పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వలేకపోతున్నానన్నారు అజహార్. బార్లో చెఫ్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ 10 మందికి కరాటే నేర్పిస్తున్నానని చెప్పారు. ఐటీడీఏ పీఓగా తన మార్కును చూపిస్తున్నారు ఐఏఎస్ రాహుల్. సంస్కరణలతో గిరిజనుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజన విద్యార్థులు చదువులో రాణించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. మార్పుకు కేరాఫ్ గా మారిన ఐటీడీఏ పీఓపై గ్రౌండ్ రిపోర్ట్. గత పాలకుల హయాంలో వచ్చిన ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యం చేయటం కారణంగా ఐటీడీఏ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. కానీ ఇప్పుడు ఐటీడీఏ కొత్త పుంతలు తొక్కుతా ఉంది. ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఇక్కడున్న అధికారి ఏం చేయాలనుకుంటున్నారు, ఐటీడీఏ పైన ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారు, మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మనం ఐటీడీఏకి రావడం జరిగింది. ఐటీడీఏ పరిధిలో ఎలాంటి విస్తరణ జరుగుతుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి కొత్త ఒరవడి సంతరించుకోబోతుంది అనే విషయాలు ఇక్కడున్న అధికారులతో, స్థానికంగా ఉన్న ప్రజానికంతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1974-75లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఖమ్మంలో పనిచేయడం ప్రారంభించి 1979లో పాల్వంచకు, 1993లో భద్రాచలానికి ఐటీడీఏ హెడ్ ఆఫీస్ మారింది. 2002లో ప్రభుత్వ ఉత్తర్వుతో ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాలను ప్రాజెక్టు ఆఫీసర్ ఐటీడీఏ నియంత్రణలోకి తెచ్చారు. అప్పటి నుంచి అనేక మంది ప్రాజెక్టు ఆఫీసర్లుగా పనిచేశారు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి రాహుల్ ప్రాజెక్టు ఆఫీసర్గా ఉన్నారు. ఐటీడీఏలో సంస్కరణలు చేపట్టి అనేక మార్పులు తీసుకొచ్చారు. కొత్త కార్యక్రమాలతో ఆదివాసీ, కోయ, నాయకపోడు సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ప్రాజెక్టు ఆఫీసర్ రాహుల్. కనుమరుగవుతున్న ఆదివాసీ భాషను పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ జాతుల చరిత్ర తెలుసుకునేలా గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో వారు వాడే వస్తువులు, నగలు, సంప్రదాయ దుస్తులు, కొమ్ములు, సంగీత పరికరాలు, దేవతామూర్తుల బొమ్మలు, గుడిసెల నమూనాలతో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. వీటిని పర్యాటకులు, వీఐపీలు వచ్చి చూసేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యూజియం ఆవరణలోని 2 చెరువుల్లో బోటింగ్ కు డిజైన్ చేస్తున్నారు పీఓ. ఆదివాసీలు నివసించే వెదురు ఇండ్లు, గుడిసెలు నిర్మిస్తున్నారు. పర్యాటకులు గిరిజన సంప్రదాయ కొమ్ములు, రేలా డ్రెస్సులు ధరించి ఫోటో దిగేలా ఫోటోషూట్ ఏర్పాటు చేస్తున్నారు. రేలా నృత్యాలు, కొమ్ము డాన్సులు, ఆదివాసీలతో కలిసి వీడియో షూట్ చేసేలా టూరిస్టుల కోసం అరేంజ్ చేస్తున్నారు. ఇప్పటికే 3 దూలాల ఇళ్లు ఏర్పాటు చేశారు. మంచెను సిద్ధం చేశారు. వెదురు గుడిసె, మట్టి ఇల్లు, సెల్ఫీ పాయింట్లు, వెదురు బొంగులతో నడిచే దారి ఏర్పాటు చేశారు. ఈ పనుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. త్వరగా పనులు పూర్తి చేసి ఈ నెల 10న ముక్కోటి రోజున ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. నాయకపోడు, ఆదివాసీ, కొండరెడ్లు వెదురు కల్పతో తయారు చేసే బొమ్మలను టూరిస్టులు కొనుగోలు చేసే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులు, వనమూలికలు, వాటి ప్రాముఖ్యతను తెలిపేలా చర్యలు తీసుకుంటున్నారు పీఓ రాహుల్. వృత్తుల పరంపర ఎట్లా వచ్చింది అనే దానికి నిదర్శనంగా అన్ని ఆధారాలు కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి.
అంటే హంటింగ్ పెద్ద పెద్ద పులుల దగ్గర నుంచి, జింకల దగ్గర నుంచి, కుందేళ్ల దగ్గర నుంచి, బురకపిట్టల దగ్గర నుంచి ఎన్నింటినీ మరి గిరిజనులు వేటాడతారు, హంటింగ్ చేస్తారు అనే దానికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఫిషింగ్కి సంబంధించి ఊతలు అని, ఎత్తెలు అని రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ క్యాటిల్ రేరింగ్ అని అంటే మనం పశు పోషణ, పశువులకు మందు గొట్టాలు ఎట్లా మందు గొట్టాలతో సర్వ్ చేస్తారు అది కానీ, వాటి ముక్కుతాడులు ఎట్లా కడతారు, వాటికి దానా ఎట్లా పెడతారు, ముల్లికట్టెలు అంటే ఏంటివి, ఇట్లా రకరకాల గంటలు అంటే మెడలో గంటలు కడతారు, ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. క్యాటిల్ రేరింగ్కి సంబంధించి ఉన్నాయి. ఆ తర్వాత అగ్రికల్చర్లో మొదటి స్టేజి అగ్రికల్చర్ అని అంటారు. అంటే ఒక కురిపె లాంటిది ఉంటుంది, ఆ కురుపతోటి భూమిని తవ్వి విత్తనాలు వేయటం మొదలుకొని ఆ తర్వాత నాగన్లు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. సో ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ అగ్రికల్చర్కి సంబంధించి కూడా దీంట్లో ఉంటాయి. ఆ తర్వాత హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంటే ఇంట్లో ఏముంటాయి, ఇంట్లో మంచాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, బల్లలు ఉంటాయి, అంచెలు ఉంటాయి, గుల్లలు ఉంటాయి, మరి ఉయ్యాలలు ఉంటాయి, రకరకాల వస్తువులు ఉంటాయి. ఈ ఇంటి వస్తువులన్నీ కూడా ఆర్గానిక్ వస్తువులు ఇప్పుడు చాలా చోట్ల లేవు, అవన్నీ కూడా ఈ మ్యూజియంలో హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. ఆ తర్వాత రిలీజియన్కి సంబంధించి, మతానికి సంబంధించి ఇలవేల్పులు అనే దేవతల్ని వీళ్ళు కొలవడం జరుగుతుంది. ఇంటి పేరుకు ఒక దేవత ఉంటుంది. ఆ ఒక్కొక్క దేవత యొక్క ఆనవాళ్ళు, పవిత్ర ఆనవాళ్ళు ఎట్లా ఉంటాయి, వాళ్ళ చరిత్రలని పడిగేలు అనే వాటి మీద చిత్రించడం జరుగుతాయి. ఆ పడిగేలు కానీ పవిత్ర ఆనవాళ్ళు కానీ గురుగులు కుండలలో ఉంటాయి. అవన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. దమ్మగూడెం మండలంలోని బొజ్జిగుప్ప గ్రామంలో గిరిజన సంప్రదాయం ప్రకారం వీకెండ్లో గడిపేలా ఏర్పాట్లు చేపడుతున్నారు ఐటీడీఏ పీఓ. ఇందుకోసం ఔత్సాహికులైన గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. ఐటీడీఏలోని వివిధ విభాగాల బాధ్యులతో కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, పబ్ కల్చర్కు అలవాటు పడ్డ వారికి నోరూరించే రుచికరమైన సంప్రదాయ గిరిజన వంటకాలను సిద్ధం చేయనున్నారు. రాగి, జొన్న జావా, రాగి జొన్న లడ్డూలు, నువ్వుల లడ్డు, రాగి జొన్న బిస్కెట్లు, రాగి జొన్న సంకటి, గటక అన్నం, కరకొమ్ములతో కూర, పచ్చకూర, బొద్దుకూర, చెంచల కూరను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. నాటుకోడి పులుసు, ఎండుచేపల పులుసు, రొయ్యల పులుసు, ఎండుచేపల కారం, బొంగు చికెన్లతో పాటు మాంసాహార వంటకాలను పర్యాటకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. జొన్న పేలాలు, బొబ్బెర గుగ్గిళ్లు, జొన్న గుగ్గిళ్లు, సీజనల్ పండ్లు అందుబాటులో ఉంచనున్నారు. భద్రాచలం రాములవారి దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా గిరిజన మ్యూజియాన్ని చూడాలి అనే ఉద్దేశంతో మాకు మెయిన్గా కొండారెడ్డి, నాయక్పోడు, కోయాస్ ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళని రిఫ్లెక్ట్ చేస్తూ బాంబూ హౌసెస్, మడ్ హౌసెస్ చేస్తున్నాము. కోయా ఫుడ్ అనేది చాలా హెల్తీ ఫుడ్, దాన్ని కూడా మేము సర్వ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దాంతోపాటు భద్రాచలం సారాపాక జనాభా కలిసి 1,00,000 దాటిపోయి ఉంది. ఇక్కడ ఈవినింగ్ ఫ్యామిలీతో వచ్చి చూసి కూర్చొని కొద్దిగా ఆహ్లాదకరంగా ఉండే పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. సో మా మ్యూజియాన్ని వాళ్ళు చూడాలి. దాంతోపాటు పిల్లలకు ట్రెడిషనల్గా ఫుడ్ తినిపించాలి. దాంతోపాటు వాళ్ళకు ట్రెడిషనల్ ఆటలు అంటే మేము కొన్ని ఆర్చరీ పెడదాం అనుకుంటున్నాము, చిన్న బోటింగ్ యూనిట్ పెడదాం అనుకుంటున్నాము. ఇట్లా కల్చర్ రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఇక్కడ మెయిన్గా పిఓ పరిధిలో ఉండేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో అన్ని విజిట్స్ చేస్తే కొద్దిగా మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో వెనకబడింది అని అర్థమైతే, సో ఇప్పుడు ఉద్దీపకం అని కొత్త ప్రోగ్రామ్ తెచ్చాము 3rd, 4th, 5th పిల్లల కోసం. 3rd, 4th, 5th బేసిక్స్ వస్తే నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్ ఉండదని మా టీచర్స్, మా ఆఫీసర్స్ అందరూ కూడా దానిపైన వర్క్ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం పైన కూడా ఐటీడీఏ ఫోకస్ చేస్తుంది. రీసెంట్గా దుమ్మగూడెం, చర్లలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ విజిట్ చేసి వాళ్ళు ఓన్లీ వరి, పత్తి అనే కాకుండా ఆయిల్ పామ్ వైపు షిఫ్ట్ అవ్వడం కానీ, లేకపోతే మిల్లెట్స్ వైపు షిఫ్ట్ అవ్వడం కానీ ఇట్లా చేసి క్రాప్ డైవర్సిటీ కూడా చేస్తారన్న ఉద్దేశంతో ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తానికి మన భద్రాచలము ఏరియా హాస్పిటల్లే మేజర్ సోర్స్గా ఉంది. సో దాని డెవలప్మెంట్ కోసం కూడా ఒక సెంట్రల్ డ్రగ్ స్టోర్ శాంక్షన్ చేయించుకున్నాము, ఒక డయాగ్నోస్టిక్ ల్యాబ్ శాంక్షన్ చేయించుకున్నాము. సో ఓవరాల్గా హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, కల్చర్ అనేది ఈ 4 స్తంభాలుగా మేము ఐటీడీఏ తరఫున పెట్టుకొని ప్రతి ఏజెన్సీ ఏరియాలో ఉన్న మారుమూల గ్రామంలో కూడా అవి అందేలా, అవి కూడా క్వాలిటీగా అందేలా, ఈ ప్రజలు అంతా కూడా చాలా హ్యాపీగా ఉండి ముందుకెళ్లేలా ఐటీడీఏ తరఫున చాలా కృషి చేస్తున్నాం. పాల్వంచలోని కిన్నెరసాని మోడల్ క్రీడా పాఠశాలలో ప్రవేశం లభిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట పడినట్లే అనేలా తీర్చిదిద్దారు పీఓ రాహుల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని గురుకుల పాఠశాలను 2019 నుంచి క్రీడా పాఠశాలగా మార్చారు. ఇందులో 5వ తరగతిలో ప్రవేశం పొందేందుకు దశల వారీగా పలు రకాల పరీక్షలు నిర్వహించి వారి క్రీడా సామర్థ్యాన్ని బట్టి ప్రవేశం కల్పిస్తున్నారు.
2 క్రీడా పాఠశాలల్లో 25 లక్షలతో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు పీఓ. మరో 6 లక్షలతో ఐటీడీఏ పరిధిలోని అన్ని స్కూల్స్ కు క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి నిపుణులైన కోచ్లను తీసుకొచ్చి పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. జోన్ స్పోర్ట్స్ లో 33 జిల్లాల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు దక్కేలా చేశారు పీఓ. మాకు స్పోర్ట్స్ స్కూల్ పెట్టారు. నేను ఆడేది ఆర్చరీ, నేషనల్ ప్లేయర్. ఒకప్పుడు మాకు ఆర్చరీ మెటీరియల్స్ ఉండేటివి కావు. రాహుల్ సార్ వచ్చేప్పుడు కొత్త ఎక్విప్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి మేమందరం ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్ ఉండడం వల్ల అలా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. కోచ్ కూడా లేకుంటే కోచ్ కూడా వచ్చారు. మణిపూర్ నుండి వచ్చారు. పక్క గేమ్ వాలీబాల్ అవన్నీ లేకుండే అన్ని రాహుల్ సార్ వచ్చడం వల్ల అన్ని మెటీరియల్స్ వచ్చాయి. అలాగే కబడ్డీ మ్యాట్ కూడా లేకుండే కబడ్డీ మ్యాట్ అవన్నీ చాలా ఇచ్చారు. రాహుల్ సార్కి కృతజ్ఞతలు. గిరిజన విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది. టీచర్ల కొరత, లెక్కలు, ఆంగ్ల భాషపై పట్టు లేకపోవడంతో వారి రిజల్ట్ అతి తక్కువగా నమోదు అవుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు వేదిక్, ఉద్దీపకము పుస్తకాలను తీసుకొచ్చారు పీఓ. 6, 7, 8 తరగతుల పిల్లల కోసం ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలతో పాటు వేదిక్ మ్యాథ్స్ పుస్తకాల ద్వారా గణితాన్ని ప్రాక్టీస్ చేయిస్తున్నారు. దీంతో గిరిజన పిల్లలు ఈజీగా మ్యాథ్స్ పై పట్టు సాధిస్తున్నారు. ఉద్దీపకము పుస్తకాలు 3, 4, 5 తరగతుల పిల్లలకు అందజేస్తున్నారు. వీటిలో ఇంగ్లీష్, మ్యాథ్స్ కలిపి ఉండేలా తయారు చేశారు. వేదిక్ మ్యాథ్స్ 8,000 కాపీలను ముద్రించారు. ఉద్దీపకము పుస్తకాలు 7,650 పుస్తకాలు ముద్రించారు. ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్ కింద వీటి కోసం 25 లక్షలు ఖర్చు చేశారు. ఐఎమ్ స్టడీ 4th క్లాస్. ఉద్దీకం బుక్ వచ్చిన కాడ నుండి మాకు వచ్చేస్తున్నాయి అన్ని. మా రాని పిల్లలకి కూడా వస్తున్నాయి కొంచెం. సార్ వాళ్ళు కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు. మాకు రాకపోయినా కూడా సార్ ఇది రాలేదు సార్ అంటే 1కి 10 సార్లు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా నేర్చుకుంటాం. ఈ బుక్ పెట్టిన ఐటీఏ సార్ గారికి, పీఓ సార్ గారికి థ్యాంక్ యూ. చదువులో అడవి బిడ్డల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇనిషియేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు పీఓ రాహుల్. 10వ తరగతి చదువుతున్న 2,005 మంది పిల్లల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ప్రతిరోజు స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్టులు నిర్వహిస్తూ పిల్లల్లో పోటీతత్వాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం 20 మంది స్కూల్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్స్, ఎన్జీటీ క్యాడర్ ఉన్న వారిని నియమించారు. వీళ్లంతా రోజు పీఎంఆర్సీకి రిపోర్టు చేయాలని నిబంధన పెట్టారు. విద్యార్థుల అటెండెన్స్ రోజు వాట్సాప్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ అవర్స్ ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం విధుల్లో ఉండే ఉపాధ్యాయులు నోట్ కెమెరా ద్వారా ఫోటో వాట్సాప్ చేయాలని నిబంధన పెట్టారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ ఉద్దీపకం అనే బుక్ మా పీఓ సారు దాన్ని పెట్టడం వల్ల ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రజలు, వెనకబడి ఉన్న పిల్లలు దాన్ని ముందుకు వెళ్తున్నారు. ఈ ఉద్దీపకం వల్ల మా పిల్లలు ఇప్పుడు గ్రో అవుతున్నారు సార్. ఇంగ్లీష్లో కూడా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ని గుర్తించగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఐటీడీఏ పీఓ రాహుల్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు ఆదివాసీ సంఘాల నేతలు. రాహుల్ ఐటీడీఏ పీఓక బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఏ విధంగా అంటే ఖచ్చితంగా గిరిజన కుటుంబాల్లో, గిరిజన యువతలో అనేక రకాల అభివృద్ధి జరగాలి, అనేక రకాల ఉద్యోగాలు వాళ్లకు రావాలి, అనేక రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. దాంతో గిరిజన యువత మొత్తం కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. అధికారులు అనుకుంటే ఏదైనా సాధించగలం, అధికారుల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టుగా యువత దూసుకెళ్తుంది. విడుదల షర్షత్తో ఖదీర్, V6 న్యూస్, భద్రాచలం. ఇవి తెలంగాణ అప్డేట్స్.